నమస్తే. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్య ఉపాసకురాలు గీతా కుమార్ గారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుందాం. నమస్కారం అమ్మ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, శ్రావణ మాసం అయితే వచ్చేసింది. మళ్ళీ ఆడవారి పండుగ అని చెప్పుకోవచ్చు. అసలు ఇంకా ఆడవారైతే చెయ్యని పూజ అంటూ ఉండదు. మళ్ళీ ఈ శ్రావణ మాసం యొక్క విశిష్టత, ఈ మాసంలో వచ్చే పండుగల గురించి, వ్రతాల గురించి, నోములు, పూజలు ఎలా చేసుకోవాలి? ఎలా చేస్తే మోక్షం లభిస్తుంది అంటారో ఒకసారి వివరించండి. శ్రావణ మాసం అంతా ఆడవారి మాసమే. మనం మాట్లాడుకునేది ఇంకా అదే కదా. అంతే. అంటే ఇంకా శ్రావణ మాసం వచ్చింది అంటే ఆషాఢం నుండి హడావిడి స్టార్ట్ అయిపోతుంది. శ్రావణ అవును. మాసం హ్మ్. వస్తుంది అంటే హ్మ్. ఎందుకు శ్రావణ మాసానికి అంత విశిష్టత అంటే మెయిన్‌గా శ్రావణ మాసం అనేది లక్ష్మీనారాయణ మాసము అంటారు. హ్మ్. ఇంకొకటి వెంకటేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రానికి సంబంధించిన మాసమే ఈ శ్రావణ మాసము అంటారు. ఓకే. కలవు వెంకటనాయక, కలియుగ హ్మ్. ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. అందరూ కూడా ఈ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడము, లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడము, మరి దీనిలో ప్రత్యేకంగా శివుడు. శివారాధన చేయడము, హ్మ్. ఇవన్నీ కూడా ఉంటాయి. దాంతో పాటు అంటే శ్రావణ మాసం అంతా కూడా ఫెస్టివల్సే ఉన్నాయి మనకు. అవును. హ్మ్. స్టార్ట్ అయితేనే మనకు ఫస్ట్ నాగుల చవితి, నాగపంచమి, వరలక్ష్మి వ్రతము, తర్వాత రాఖీ పండుగ, దాని తర్వాత మనకి శ్రావణ శుక్రవారాలని, శ్రావణ మంగళవారాలని, మంగళగౌరి వ్రతాలు, తర్వాత శ్రావణ శుక్రవారాలంతా కూడా కొంత ఇప్పుడు మనం ప్రతి శుక్రవారము అంటే వరలక్ష్మి వ్రతం రోజు కుదరని వాళ్ళు ప్రతి శుక్రవారం వాళ్ళకి కుదిరిన శుక్రవారం వరలక్ష్మి వ్రతాలు చేసుకోవచ్చు. చేయడము. దాని తర్వాత మనకి సోమవారం, శ్రావణ సోమవారాలని శివుడికి ప్రత్యేకంగా పూజలు హ్మ్. చేయడము. ప్రతి వారము కూడా, ప్రతిరోజు కూడా, ప్రతి తిథి కూడా ప్రత్యేకమైనదే శ్రావణ ఓకే. మాసంలో. హ్మ్. ఇంకా అంటే అంటాం గదా! ఫెస్టివల్ వైబ్ అని. అదే. ప్రతిరోజు అదే. పండగలే ప్రతిరోజు పండగలింకా. పండుగలే అసలు. పాజిటివ్ వైబ్స్. యెస్. హ్మ్. చెప్పాలంటే కరెక్ట్. ఇది శ్రావణ మాసం వచ్చింది అంటేనే ఫుల్ పాజిటివ్ వైబ్. హ్మ్. అంతే కాకోకున్నట్టు లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షము ఎక్కువగా ఉంటుంది. అలాగే లక్ష్మీదేవి యొక్క ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ హ్మ్. అందరం బాగా ఖర్చు పెట్టి పూజలు ఇవన్నీ చేస్తున్నాం గదా! అవును. హ్మ్. శ్రావణ మాసం అంటేనే ఇంకా హడావిడి, బంధువులు రావడము, ఇంకా ఈ తాంబూలాలు పంచుకోవడము, ముత్తైదుల్ని పిలవడము, అలంకారాలు, పూజలు, నైవేద్యాలు మొత్తం ఇలాగే గడుస్తుంది. ఈ శ్రావణ మాసంలో మన పండుగలు ఎలానో మనకున్నాయి. మీరన్నట్టుగా ఎలా పూజలు చేసుకోవాలి అనంటే, మనకి తిథి ప్రకారం ఇప్పుడు నాగుల చవితి, నాగపంచమి వస్తుంది. కొంతమంది నాగుల చవితి రోజు పాలు పోస్తారు. కొంతమంది నాగపంచమి రోజు అవును. పాలు హ్మ్. పోస్తారు. ఇక దాని తర్వాత మనకి మంగళగౌరి వ్రతాలు. వ్రతం ఉండేవాళ్ళు వ్రతం చేసుకుంటారు. లేదా మంగళగౌరి పూజ జనరల్‌గా పూజ చేసుకుంటారు. ప్రతి మంగళవారము కూడా అంటే వ్రతం లేని వాళ్ళు మంగళగౌరి పూజ చేసుకోవచ్చు. ఓకే. మంగళగౌరి యొక్క హ్మ్. అష్టోత్తరం, గౌరీదేవి యొక్క అష్టోత్తరం చదువుకొని పూజ చేసుకోవచ్చు. హ్మ్. ఇంకెలానో వరలక్ష్మి వ్రతం. అందరికీ తెలుసు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి, ఏంటి అనే విషయం అందరికీ తెలుసు. ప్రత్యేకించి ఈ శ్రావణ మాసం అంతా కూడా ఈ పండుగలు కాదని ఏదైనా ఒక పూజ ఉందా అనంటే ఉంది. హ్మ్. అదేంటి అంటే మనం మహాలక్ష్మి దేవి యొక్క కరుణా కటాక్షం కోసము, ఆవిడ యొక్క అనుగ్రహం పొందడం కోసము, మనకున్న ఆర్థిక ఇబ్బందులు, ఈ మనీ బ్లాకేజెస్ తొలగడం కోసము ఈ పూజ అన్నమాట. ఓకే. అంటే మనం ఏం చేస్తున్నాము, సోమవారం శివుడికి, మంగళవారం హనుమాన్‌కి, అమ్మవారికి, తర్వాత శుక్రవారం అమ్మవారికి, శనివారం వెంకటేశ్వర స్వామికి ఇలా కాకోకున్నట్టు ఒకటే పూజ. అది మీరు లక్ష్మీదేవికి చేస్తారా? లక్ష్మీదేవికి చేసుకోండి. హ్మ్. ఇప్పుడు ఎందుకంటే శ్రావణ మాసం అంటేనే లక్ష్మీనారాయణ అవును. మాసము అని మనం అనుకుంటున్నాం కాబట్టి, ఇది లక్ష్మీదేవికి సంబంధించిన పూజ. లేదు మీరు శివుడికి చేసుకుంటారా? శివుడికి చేసుకోవచ్చు. లేదు మీరు వెంకటేశ్వర స్వామికి చేసుకుంటారా? వెంకటేశ్వర స్వామికి చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. మీరు అమావాస్య రోజే ఫిక్స్ అయిపోండి. నేను నిత్య పూజ ఈ నెలంతా కూడా ఒకటే పూజ చేస్తాను అని. మీ హుహు. ఇష్ట దైవానికన్నా చేసుకోవచ్చు. మీ ఇంటి దైవానికన్నా చేసుకోవచ్చు. లేదా మీకు ఆ మంత్రము, అనుష్ఠానము ఉంటే మంత్రాది దేవతకైనా చేసుకోవచ్చు. ఇది ఎవరెవరు వాళ్ళు డిసైడ్ కావాలి. ఓకే. ఒకవేళ మీరు శివుడికి అనుకుందాం. శివుడికి పూజ చేయాలి అనుకుంటున్నారు. మీరేం చేస్తారంటే ఈ నెలంతా కూడా లేడీస్ అయితే ఆ 5 డేస్ వదిలేసి నిత్య పూజగా ఉదయము, సాయంత్రం లేదు అంటే మీకు ఒక పూట కుదురుతుంది అంటే ఒక పూట అయినా పర్వాలేదు. ఓకే. హ్మ్. ఉదయం పూటైనా పర్వాలేదు, సాయంత్రం పూటైనా పర్వాలేదు. శివుడికి ఇప్పుడు అందరి ఇళ్లలో శివలింగాలున్నాయి. మనం చూస్తున్నాం. అందరూ శివలింగాలు పెట్టుకున్నారు. శివుడికి అభిషేకం చేయడము, తర్వాత శివ అష్టోత్తరం చదవడము,
శివ అష్టకం చదవడము, బిల్వాష్టకం చదవడం, ఏదైనా ఒక శ్లోకము, ఒక అష్టోత్తరము తీసుకోండి ఒక ఓకే. దేవతకి. శివుడికి చేస్తే. శివుడికి చేసే వాళ్ళకి ఇది. శివుడి యొక్క అష్టోత్తరము, శివాష్టకము. ప్రతిరోజు శ్రావణ మాసం అంతా చదవండి, ఉదయము సాయంత్రం. ఓకే. శివుడికే పూజ. అంటే మేము మిగతా దేవతలకి చేయకూడదా అని అంటే చేసుకోండి. ఈ పూజ అయిపోయిన తర్వాత మీరు పండగలు, మనకి ఎలానో పండగలు ఉన్నాయి, ఆ తిథికి ఆ పండగకి ఆ దేవుడికి కంపల్సరీ మనం పూజ చేయాల్సిందే. అది పండుగ తరపుగా మీరు చేసుకోవచ్చు ఆ పూజని. కానీ శ్రావణ మాసం అంతా కూడా అంటే పాడ్యమి టు పాడ్యమి వరకు శివ ఆరాధన చేయండి. ఓకే. మీరు ఒకవేళ విష్ణు ఆరాధన చేస్తారు అనుకుందాం. విష్ణు ఆరాధన చేసే వాళ్ళు కూడా విష్ణు యొక్క అష్టోత్తరము, విష్ణు సహస్రనామ స్తోత్రము ఇలా తీసుకోండి. ఇలా తీసుకొని విష్ణువుకి ఈ నెలంతా చేయండి. ఓకే. ఒకవేళ మీరు ఆ అమ్మవారికి లక్ష్మీదేవికి చేసుకోవాలనుకుంటున్నారు, లక్ష్మి యొక్క అష్టోత్తరము తీసుకోండి, లక్ష్మీదేవి యొక్క స్తోత్రము తీసుకోండి. లక్ష్మీదేవికి ఈ నెలంతా కూడా చేసుకోండి. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మామూలుగా పండగలు వస్తున్నాయి, మనం పండగలకి ఆ పూజలు చేసుకుంటాము, అది వేరు. కానీ శ్రావణ మాసం ప్రత్యేకమైన మాసం కాబట్టి, ఎలానో ఈ మాసంలో మనం నియమనిష్టలు ఎక్కువ పాటిస్తాము, మనకి పండగలు అన్నీ ఉన్నాయి కాబట్టి, ఇలా మనం ఒక్క పూజ, ఒక్క దేవతారాధన మనం ఎంచుకున్నప్పుడు, ఒక సంకల్పం మనం పెట్టుకున్నప్పుడు ఆ సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ నెల రోజులు మీరు ఒక్కటే పూజ విశేషంగా చేయడం ద్వారా సంకల్పం అనేది నెరవేరుతుంది. అది మీరు శివుడికి చేస్తారా, శివుడికి చేయండి. విష్ణువుకి చేస్తారా, విష్ణువుకి చేయండి. లక్ష్మీ అమ్మవారికి చేస్తారా, లక్ష్మీ అమ్మవారికి చేయండి. ఒకవేళ లలిత అమ్మవారికి చేయాలి అనుకుంటే లలిత అమ్మవారి యొక్క అష్టోత్తరము ఈ నెలంతా కూడా చదవండి. లలిత సహస్రనామ స్తోత్రం కానీ, లేదు అనంటే లలితాదేవి స్తోత్రాలు చాలా ఉన్నాయి మనకు, అలాంటి స్తోత్రాలు కానీ చేసుకోవచ్చు. ఒకవేళ మేము లలిత సహస్రనామం మాకు ఉపదేశం లేదు, మేము చదువుకోము అనే వాళ్ళు లలితాదేవి స్తోత్రాలు ఉన్నాయి కదా, లలితాదేవి స్తోత్రాలు చేసుకోవచ్చు. లలితాదేవి యొక్క అష్టోత్తరం చదవండి ఈ నెలంతా కూడా. ఒక సంకల్పం పెట్టుకోండి. మీరు ఏదైనా కోరిక ఉంటుంది, ఏ కోరికైనా కానీ ధర్మబద్ధమైన కోరిక. మీకు పెళ్లి కాలేదా, మ్యారేజ్ సెట్ అవ్వాలని మీరు మొక్కోండి. సంతానం లేదా, సంతానం కలగాలని సంకల్పం పెట్టుకోండి. జాబ్ లేదా, జాబ్ కావాలని సంకల్పం పెట్టుకోండి. ఏదైనా ఒక సంకల్పం పెట్టుకొని నేను చెప్పిన ఈ పూజ అంటే ఒక్క దేవత ఆరాధన ఈ నెలంతా చేయడం ద్వారా మీకు ఎంత మంచి ఫలితం అనేది ఉంటుందంటే, అది మీరు చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. నేను మాటల్లో చెప్పడం కాదు, చేసి చూస్తేనే అది తెలుస్తుంది. ఒకరిని ఎంచుకోండి. అంటే మళ్ళీ అలా అని ఈ పండుగలు చేయొద్దా అంటే, పండుగలు చేస్తాం మనం జనరల్ గా, పండుగలు ఎలానో చేసుకుంటాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్దాం. ఇప్పుడు నాగపంచమి వస్తుంది. నాగపంచమి రోజు మీరు ఏం చేస్తారు, ఆ రోజు శివుడికో విష్ణువుకో మీరు ఎంచుకున్న దేవత ఆరాధన ఉదయం మీరు అది చేసేస్తారు. చేసుకున్న తర్వాత నాగపంచమి యొక్క పూజ చేస్తారు. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చేస్తున్నాం. వరలక్ష్మి వ్రతం ముందు మీరు మీ దేవుడి మందిరంలో దేవుడి దగ్గర పోయి మీ నిత్య పూజ చేసేసుకుంటారు. తర్వాత వరలక్ష్మి వ్రతం చేస్తారు. అంతే. ఇలా ఈ శ్రావణ మాసాన్ని ఎవరు మిస్ చేయొద్దు. ఇది చాలా మంచి మాసం కాబట్టి మనం చెప్తున్నాం, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన మాసము ఈ మాసము అని. వెంకటేశ్వర స్వామిని ఎంచుకొని వెంకటేశ్వర స్వామి నిత్య పూజ కూడా చేసుకోవచ్చు, మరీ మంచిది. మీ ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు ఎంచుకొని మీరు ఇలా నెలంతా పూజ చేసుకోవడం ద్వారా మీకు ఏదైనా కోరిక కానీ సంకల్పాలు కానీ ఉంటే ఖచ్చితంగా నెరవేరబడతాయి. దాంట్లో డౌటే లేదు. తప్పకుండా అమ్మ. శ్రావణ మాసం యొక్క విశిష్టత, అలానే శ్రావణ మాసంలో వచ్చే పండుగల గురించి ఎలా జరుపుకోవాలి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా. చూసారు కదా, మా వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మని కలవాలి, అమ్మ ద్వారా మీ పర్సనల్ చార్ట్ తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.